హాయ్ హలో నమస్తే మై డియర్ యూట్యూబ్ లవర్స్. ఈరోజు మనం బిర్లాలో వాటర్ ప్రూఫింగ్ అండ్ కూలింగ్ పెయింట్ గురించి చూద్దాం. పెయింట్ వేసే ముందు మనం అయితే ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసుకోవాలి నీట్గా. చూసారా, మనకు మన కస్టమర్ కూడా మనకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు క్లీన్ చేయడానికి. చాలా చాలా థ్యాంక్స్ మా. మనకి 10 డిగ్రీ సెల్సియస్ లోపల మనకి కూలింగ్ ఇస్తుంది అన్నమాట. ఫ్లోర్ మొత్తం మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం అయితే ఒకసారి ఎంత క్లీన్ చేసినా మనం వాటర్తో ఒకసారి క్లీన్ చేస్తే మంచిది. ఇప్పుడు ప్రజెంట్ అయితే సమ్మర్కి చాలా వాటర్ ప్రాబ్లం ఉంది, అయినా వాళ్ళు కొంచెం కష్టంగా వాటర్ అయితే ఇచ్చారు. అందుకు మనం కొంచెం ఎంతవరకు అవుతుందో పాజిబుల్ అంతవరకు మనం వాటర్ వేసి క్లీన్ చేసాము. క్లీన్ చేసే వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, మన చూసారా చిన్న చిన్న పార్టికల్స్, చిన్న చిన్న డస్ట్ అలాంటివి ఉంటాయి కదా, అది పెయింట్కి చాలా ప్రాబ్లం. ఏ పెయింట్ వేసినా మనకి చాలా ఇబ్బంది అవుతుంది అది వేసే వల్ల. సో అందుకని మనం ఏంటంటే ఒకసారి వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే చిన్న చిన్న ఏదైనా దుమ్ము ఉన్నా, చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నా, మనం బ్రష్ కొడతాం కదా అలాంటివి ఏదైనా చిన్న చిన్న ఉంటే అది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల మన పెయింట్ కూడా ఫ్లోర్కి మంచిగా గ్రిప్గా పట్టుకుంటుంది. ఫ్లోర్ మొత్తం మంచిగా క్లీన్ చేసిన తర్వాత మినిమం 3-4 అవర్స్ డ్రైవర్కి వదిలేయాలి. తర్వాత మనము బిర్లా హారిజాంటల్, ఇది మన బిర్లా హారిజాంటల్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇది బిర్లా హారిజాంటల్ వచ్చేసి మనకంటే సెల్ఫ్ ప్రైమర్ ఫ్రెండ్స్. దీనికి ప్రైమర్ ఏమైనా అవసరం లేదు, దీనికి మనం ప్రైమర్ లాగా వాడుకోవాలి. ఒకసారి వేసుకోవాలి ప్రైమర్ లాగా. అయితే ఎలాగ వేయాలంటే దీనికి చూడండి, మనకైతే ఈ బ్యాగ్ వచ్చి మనకి 15 kgs వస్తుంది. సో ఇది 15 kgsకి 1:1. సో మనం ఎంత అంటే 15 kgకి 50 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే కొంచెం పతలాగా వస్తుంది. సో అది సెల్ఫ్ ప్రైమర్. మనం దీనికోసమని దీనికోసం మనం ఏదైనా ప్రైమర్ తీసుకురావడము అలా ఎక్స్ట్రా బడ్జెట్ మనకి ఏముండదు. ఇది మనకి ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్రెండ్స్. ఒక బ్యాగ్ వచ్చి మనకి 300 ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్రెండ్. దాన్ని బట్టి మనం లెక్క వేసుకోవాలి ఎన్ని బ్యాగ్స్ పడుతుందో. మన ఏరియాని బట్టి మనం మెజర్మెంట్ వేసుకోవాలి, స్క్వేర్ ఫీట్ వేసుకొని మనం చేయాలి. మనం మంచిగా అయితే అది పక్కన చూసారు కదా ఫ్రెండ్స్, అది 10 లీటర్. దానిలో కొంచెం వాటర్ వేసుకున్నాం మనం 10 లీటర్స్. ఇంకో 5 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని దీనికి సెల్ఫ్ ప్రైమర్గా వేసుకోవాలి మనం. మిక్స్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ దీనికి మినిమం 5 మినిట్స్ వదలండి. ఎందుకంటే 5 మినిట్స్ వదిలిన వల్ల దీనికి కొంచెం వాటర్ ఇంకా ఈ హారిజాంటల్ పౌడర్ రెండు మంచిగా మిక్స్ అవుతుంది. దానివల్ల మన రిజల్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా ఫ్రెండ్, మనం అయిపోయింది 15-30 లీటర్స్. ఇది మొత్తం చూసారు వాటర్ లాగానే ఉంది. అది పదండి వేసేద్దాం ఇప్పుడైతే. బార్డర్ మనకి యాక్చువల్లీ ఫ్రెండ్స్ మనకి బౌండరీ వాళ్ళు కూడా వేయాలి, కానీ వాళ్ళకి కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వల్ల వాళ్ళు బౌండరీ వాళ్ళు వేయించుకోలేదు. ఓకేనా? సో మనం ఏం చేద్దామంటే, ఒకవేళ బౌండరీ వాళ్ళు వేయకపోతే మినిమం 1/2 ఫీట్ అయినా కొంచెం పైకి వేసుకోవాలి బ్రష్తో. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీనికి ఏంటంటే మనం ఫస్ట్ హారిజాంటల్ వేసుకోవాలి. హారిజాంటల్ ఫస్ట్ కొట్టేది మొత్తం అయితే హారిజాంటల్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతే. ఫ్లోర్ మొత్తం హారిజాంటల్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వేసుకున్నాం ఇలాగా. ఇలా ఫ్లోర్ మొత్తం ఒకసారి హారిజాంటల్గా వేసుకున్న తర్వాత మినిమం 3-4 అవర్స్ దీనికి డ్రైయింగ్గా వదిలేయాలి. ఇంకో మాట పెద్దది ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మనం దీనికి మరీ ఎండలో వేయకూడదు. మినిమం 35 డిగ్రీ బిలో సన్ ఉన్నప్పుడు ఆ టైంలో వేయించుకుంటే రిజల్ట్ బాగుంటుంది. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే, మనం 3-4 ఈ టైంకి వేసుకుంటే బెస్ట్. 1 గంటకి ఇలా కడుక్కోవాలి. చూస్తున్నారు కదా, టైం కూడా చాలా చూస్తున్నారు ఫ్రెండ్. ఈవినింగ్ టైం అయితే చాలా బెస్ట్ దీనికి. ఈవినింగ్ టైంలో వేసాము. ఆ రోజు కొంచెం మబ్బు ఉంది కాబట్టి మేము 3 o'clock ఇలా వేసాము. ఒక 3 hours వదిలేసాము దానికి. ఇంకా 6 అవుతుంది ఇప్పుడు టైము. ఈ టైం మా వాడు పడిపోయారు. 6 అయింది. స్టార్ట్ చేస్తున్నాం మనం సెకండ్ కూడా అనేది. మనం ఇప్పుడు ఏం చేసామంటే, మొత్తం హారిజాంటల్గా వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మొత్తం వర్టికల్ వేసుకోవాలి.
అంటే దీన్ని ఇప్పుడు మిక్సింగ్ ప్రొసీజర్ అయితే చేంజ్ అయిపోద్ది ఫ్రెండ్స్. అప్పుడు ఏంటుండేదంటే 1:1, బట్ ఇప్పుడైతే అలా కాదు. ఇప్పుడు 1 వచ్చేసి మనకి ఇష్టం కాదు, కానీ ఒక్కో బ్యాగ్ అయితే 9 లీటర్ వేసుకోండి బస్, అంతే. ఒక బ్యాగ్కి 9 లీటర్ వాటర్ వేసుకుంటే చాలు మనకి. అప్పుడు ఏం వేసుకోవాలంటే హారిజాంటల్ వేసామంటే వర్టికల్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్లోర్ మొత్తం ఇలాగ వర్టికల్గా వేసుకుంటే గ్రిప్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. మన రోల్లో కూడా యూజ్ చేయొచ్చు. అయితే నేను ఫస్ట్ టైం కాబట్టి నేను బ్రష్తోనే వేసాను, కొంచెం టైం పట్టింది. రోల్ అయితే కొంచెం ఇంకా ఫాస్ట్గా అయిపోయేది. సో ఫ్లోర్ మొత్తం అయితే అప్పుడు హారిజాంటల్, ఇప్పుడు వర్టికల్గా మొత్తం ఫ్లోర్ మొత్తం వేసాము. టైం కూడా చాలా లేట్ అయింది. అప్పుడు ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. కంప్లీట్ అయిపోతుంది, మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. కంప్లీట్ చేయాలి తప్పదు ఇలా అయినా. సో అందుకని కొంచెం లేట్ అయినా క్లాస్ వేసుకొని మళ్ళీ వర్క్ చేస్తున్నాం మేము. సెకండ్ పీరియడ్ కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ డే నెక్స్ట్ డే సేమ్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. మన 15 kg హారిజాంటల్ బిర్లా పౌడర్ని 10 లీటర్ వాటర్ కలుపుకోవాలి. చూసుకోవాలి 10 లీటర్ బకెట్, అది 10 లీటర్ బకెట్ వేసుకొని ఒక బ్యాగ్ మొత్తం దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం సేమ్ ఫ్రెండ్ అప్పుడు వర్టికల్, హారిజాంటల్, ఇప్పుడు మళ్ళీ వర్టికల్ వేయించుకోవాలి. 3 కోర్స్ అంటే చాలా నెసరీ ఫ్రెండ్స్. దీనివల్ల ఏమో గ్రిప్ బాగుంటుంది. థర్డ్ కోర్స్ స్టార్ట్ చేస్తాము మేము, ఇంకా బ్రష్తో వేయలేదు. 2 కోర్స్ బ్రష్తో వేసాం కాబట్టి ఇప్పుడు థర్డ్ కోర్స్ రోలర్తో వేసేస్తున్నాం. కొంచెం మాకు టైం కలిసి వస్తుంది. ముగ్గురు వచ్చాము, తొందరగా అయిపోద్ది పని. ఈరోజు లేట్ అవ్వకూడదు ఇంటికి వెళ్ళినప్పుడు, అందుకని ముగ్గురు వచ్చాము. మా వాడైతే కొంచెం ఫోన్లో బిజీ. థర్డ్ నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లోర్ మొత్తం వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఇంకోటి ఏంటంటే మనకి ఇది వేసామని కంపెనీ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. మన నంబర్ ఇస్తే మన నంబర్కి మెయిల్ ఐడి మన మెయిల్కి వస్తుంది. ప్లస్ మన వాట్సాప్ కూడా వాళ్ళు డాక్యుమెంట్ అంతా షేర్ చేస్తారు, మనకి 8 years వారంటీ ఇస్తారు. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇలాంటి మరి వీడియోస్ కావాలంటే మా ఛానల్తో టచ్లో ఉండండి. బాయ్, టేక్ కేర్ మై డియర్ యూట్యూబ్ లవర్స్.